పెళ్ళి అనేసరికి ఈ సమాజంలో పిల్లలు పెళ్ళి అనేసరికి తల్లిదండ్రులకి చాలా ఒక బాధగా ఉండదు, ఒక పెద్ద బాధ్యత, వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ తొందరగా చేసేయాలని చెప్పి. ఎస్పెషల్గా అమ్మాయిలు పెళ్ళి అనేది ఇంకా ఎక్కువ బాధ ఉంటుంది, ఎక్కువ టెన్షన్ ఉంటుంది, ఎప్పుడైపోతుంది మా పద్ధతి కదా అని చెప్పి. కానీ అలాంటి వాళ్ళు అవ్వదు అని చెప్పి చాలా బాధపడతారు, ఎవరెవరు చెప్పింది అన్నీ పాటిస్తారు, కానీ అందుకన్నా పెళ్లి జరగదు. అలాంటి వాళ్ళు కూడాను ఈ విధంగా తెలుసుకోవచ్చు ఆ పెళ్ళి ఎప్పుడు డేట్ ఉంటుందని చెప్పి. నెంబర్ 4% వచ్చేసి ముఖ్యమైనది, ప్రతి ఒక్క ప్రేక్షకులు ఇది ప్రతి ఒక్క ఇంట్లో ఉండేది. పెళ్లి తర్వాత గొడవలు కానీ, సపరేషన్స్ కానీ, విడాకులు కానీ, టెన్షన్స్ ఉన్నాయి కదా, ఇది ఎందుకు అవుతుంది, వై ఇట్స్ హ్యాపెనింగ్, దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి తెలుసుకోవాలంటే ఈ విద్య ద్వారా తెలుసుకోవచ్చు. ప్రేక్షకులు కనుక్కునేది ఏంటి చెప్పడము, పెళ్ళి ఉందా లేదా, ఉంటే ఎలాంటి మ్యారేజ్, లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, తర్వాత ఎప్పుడు జరుగుతుంది, నెంబర్ 4 వచ్చేసి ఎలా ఉండబోతుంది. ఇలా 4 ప్రశ్నలకి కూడా మీ గ్రహాలు తెలియచేస్తే మీ జీవితంలో పెళ్ళి ఎలా ఉండబోతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎలా ముందుకు రాగలుగుతారు. ఒకవేళ పెళ్లి డిలే అవుతూ ఉంది, గ్రహాలు అడ్డం పడ్డాయి అంటే గ్రహాలు సాగనివ్వడం లేదు, సపోర్ట్ చేయడం లేదు, అలాంటి టైంలో ఆ గ్రహాలకి బలం కోసము ఆ దేవుడు ఇచ్చిన మంచి వరం రూపము రత్నాల ద్వారా బలం పెంచి తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. అంటే ప్రశ్న మీది, ఆన్సర్ ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రశ్న అంటే క్వశ్చన్ ఏంటి, పెళ్ళి ఉందా లేదా అనుకోవచ్చు. అంటే మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్తున్నాను పెళ్లి గురించి, కానీ జీవితంలో ప్రతి ఒక్క అంశం కావచ్చు, ప్రతి ఒక్క ఆస్పెక్టు ఏదైనా ఒక కోణంలో మీరు ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారంటే అక్కడ మీకు అర్థం అవుతుంది అంటారు కదా, యూఆర్ ఇన్ కన్ఫ్యూజన్ అంటారు కదా, ఆ కన్ఫ్యూజన్కి క్లారిటీ కోసము ఈ దేవుడు ఇచ్చిన మంచి వరం రూపం ఈ విద్య ద్వారా తెలుసుకొని రత్నాల ద్వారా బలం పెంచి లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ప్రేక్షకులు పెళ్ళి డిలే ఉందా, ఎందుకు డిలే, అది రీజన్ కూడా తెలుసుకోవచ్చు. డేటు ఎప్పుడు శుభకార్యం ఇంట్లో జరుగుతుంది అది కూడా తెలుసుకోవచ్చు. పెళ్లి తర్వాత గొడవలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు విడాకులు, ఎందుకు సపరేషన్స్, ఎందుకు టెన్షన్స్, ఎలా మేము హ్యాపీగా ఉండాలి అది కూడా తెలుసుకోవచ్చు. తెలుసుకొని ఒకవేళ ఆ సమస్య ఉందంటే ఆ సమస్య రత్నాల ద్వారా బలం లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు.